హాయ్ గైస్. సో ఇవాళ మనం 17th పేజ్ డిస్కస్ చేద్దాం. సో 17th పేజ్లో అగైన్ ఎంట్రీస్ కంటిన్యూషన్ ఉంటుంది, జనరల్ ఎంట్రీస్. సో క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్, డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, కాంటింజెంట్ లయబిలిటీ, కాంటింజెంట్ అసెట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, క్యాపిటల్, కాంట్రా అండ్ డివిడెండ్. సో ఎంట్రీస్ వచ్చేసరికి నాకు కొంచెం డౌట్గా ఉంది. సో ఒకవేళ ఇన్కరెక్ట్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి. లేకపోతే కాంటింజెంట్ లయబిలిటీ, కాంటింజెంట్ అసెట్ అనేది డిస్కస్ చేయదలుచుకోలేదు, నాకు ఇవి అంత షూర్ అనిపించట్లేదు. ఓకే, కమ్ టు ద క్యారేజ్ ఇన్వర్డ్స్. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ అకౌంట్ అటాక్ట్ టు క్యాషర్ బ్యాంక్ అకౌంట్. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్లో. క్యారేజ్ ఇన్వర్డ్స్, ఓకే. క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇక్కడ P&L అకౌంట్. క్యారేజ్ ఇన్వర్డ్స్ it is a expense. It is a direct expense. Carriage outward, it is a indirect expense. So carriage inward account attached to cashier bank account, carriage outward account attached to cashier bank account. So depreciation is also expense. So ఇది ఎక్కడ ఉంటుంది? డిప్రిసియేషన్ ఎక్కడ మెన్షన్ చేస్తాం? P&L అకౌంట్లో డెబిట్ సైడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి. సో డిప్రిసియేషన్ అకౌంట్ అటాచ్డ్ టు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్. ఓకే, it is deducted from the asset on balance sheet. Accumulated depreciation. So depreciation account attached to accumulated depreciation. Okay. కాంటింజెంట్ లయబిలిటీ ఇది స్కిప్ చేస్తున్నాను, కాంటింజెంట్ అసెట్ కూడా స్కిప్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అటాచ్డ్ టు క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో క్యాపిటల్ అకౌంట్ అటాచ్డ్ టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో డిడక్టెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్ ఆన్ లయబిలిటీస్ సైడ్. సో క్యాపిటల్ నుంచి మనం డిడక్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ అటాచ్డ్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అవుట్ స్టాండింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ డ్యూ టు నాట్ పెయిడ్. ఓకే, క్యాషియర్ బ్యాంక్ అకౌంట్ అటాచ్డ్ టు క్యాపిటల్ అకౌంట్. కాంట్రా ఎంట్రీ. సో కాంట్రా ఎంట్రీ అంటే ఏంటంటే క్యాష్కి బ్యాంక్ అకౌంట్ డెబిట్లో క్రెడిట్లో అవి వస్తాయి అన్నమాట, అవి మాత్రమే వస్తాయి. క్యాష్ అకౌంట్ అటాచ్డ్ టు బ్యాంక్ అకౌంట్. సో మనం క్యాష్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ అటాచ్డ్ టు క్యాష్ అకౌంట్. మనం క్యాష్ డిపాజిట్ చేసాం. సో ఇక్కడ విత్డ్రాకి, ఇక్కడ డిపాజిట్కి ఎంట్రీ అన్నమాట. డివిడెండ్ పెయిడ్, dividend received. Dividend account attached to cashier bank account. Dividend received, cashier bank account attached to dividend account. So EV entries, EV 17th page. Okay.